హలో వదిన, బాగున్నారా? ఏంటి వదిన అంటుంది మా ఏం చేస్తామండి, అక్క అని ఫ్రెండ్స్ అని అనేది నార్మల్ అయిపోయింది. ఇలా వదిన అని నాకు ఎన్నో రోజుల నుండి పిలవాలని ఉంది, అందుకే వదిన అంటున్నాను. మీరు కూడా అడ్జస్ట్ చేసుకోండి. ఇక ఈరోజు కాలీఫ్లవర్ ఫ్రై చేస్తున్నాను. ఎలా చేయాలో చూస్తాం రండి. కళాయి పెట్టి ఆయిల్ వేసుకొని ఆయిల్ వేసుకొని నూనె కాగిన తర్వాత జీలకర్ర ఆవాలు ఆనియన్స్ వేసుకొని బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత అందులో టమాటాలు వేసుకొని మెత్తగా టమాటాలన్నీ మగ్గిపోయేలా అందులో కలిసిపోయేలా బాగా వేయించుకోవాలి. తర్వాత పసుపు కారం వేసి అన్నిటిని మొత్తాన్ని టక కలుపుకొని అది కూడా కారం అంతా కలిసేలా చూసుకోవాలి. తర్వాత నేను చెప్తాను కదండి, వెజిటేబుల్లోకి నేను ఇదే వేస్తాను ఖచ్చితంగా. అంటే అదే ఆ పౌడర్ ఏమంటే ఎల్లిపాయ, కొబ్బరి, కొత్తిమీర రోల్లో అదరబదర నూరుకొని వేసుకున్నది. అది వేస్తే చాలా టేస్ట్గా సూపర్గా ఉంటుంది. మేము ఏ కర్రీలోకైనా వెజిటేబుల్లోకి ఇదే వేసుకుంటాము. వాటిని కూడా వేసుకొని మొత్తం టమాటాలు ఆనియన్స్ అన్నీ కలిసేలా గరగర బాగా తిప్పుకొని కాస్త చిన్నగా వాటర్ వేసుకొని దాన్ని కూడా బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టి ఉడికించుకుందాం. ఉడికిన తర్వాత మనం ఉడికించి పక్కన పెట్టుకున్నటువంటి కాలీఫ్లవర్ వేసి అందులో కలుపుకుందాం. చిన్న చిన్న పీసెస్గా వేసి బాగా కలుపుకొని దించుకుంటే ఇది చపాతీలోకి చాలా బాగుంటుందండి. వైట్ రైస్లో కూడా బాగుంటుంది. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ని ఫాలో అవుతున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్.